ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు గొప్ప దేవుడు. ఈయన యేసుక్రీస్తు లోకరక్షకుడై ఉన్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు. నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీవు దేనిని బట్టి ఆలోచన చేస్తున్నావు? దిగులు పడి ఉన్నావు, ధైర్యమును కోల్పోయి ఉన్నావు, బాధపడుచున్నావు. నీకున్నటువంటి అనారోగ్యమును బట్టి నీవు గుండె చెదరి ఉన్నావేమో. నన్ను బాగు చేయువారు లేరు అని నీవు ఆలోచన చెంది ఉన్నావేమో, ధైర్యమును కోల్పోయి ఉన్నావేమో. ఇప్పుడే దేవుని యొద్దకు రా. ఈయన లోకరక్షకుడు, స్వస్థపరిచే దేవుడు. నీకున్నటువంటి ప్రతి స్థితిని కూడా మార్చే దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు కనుక నీవు ఈయన యొద్దకు వచ్చిన ఎడల నిన్ను సరిచేసే వానిగా ఉన్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, రోగముతో పడి ఉన్న వారిని స్వస్థపరచువాడు, అంధత్వము కలిగిన వారికి కనులిచ్చి వెలుగునిచ్చువాడు, కృంటివారికి కాళ్ళిచ్చువాడు, నడిపించువాడు. నీవే స్థితిలో ఉన్నావు? నేను బాగుపడనని నీవు ఆలోచన చేస్తున్నావేమో, కృంగి ఉన్నావేమో. ఇప్పుడే ప్రభైన క్రీస్తు వారి యొద్దకు నీవు వచ్చిన ఎడల నిన్ను బాగు చేసే దేవునిగా ఉన్నాడు. నీ స్థితిగతులు ఎలాంటివైనా సరే ఇప్పుడే నిన్ను ఉచితముగా బాగు చేయుటకు ప్రభువైన క్రీస్తు వారు తన చేతులు చాపి ఉన్నాడు కనుక తన చేతి నీడలో నీవు వచ్చినట్లయితే నిన్ను బాగు చేసే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. కాబట్టి ఈయన నీ పాదము తొట్టిల్లనీయుడు. నీవు నడుచుచున్న మార్గము దేవుని మార్గమైతే, నీతియుక్త మార్గమైతే, నిత్య జీవము కలిగినటువంటి మార్గమైతే, నీవు ప్రభువు అడుగు జాడల్లో నడుస్తున్న వ్యక్తివైతే నీ పాదముకు ఎప్పుడూ కూడా తొట్టిల్లనీయకుండా నిన్ను స్థిరముగా నిలబెట్టు దేవుడు, నిన్ను స్థిరముగా నడుపు దేవుడు. నీ మార్గములో ఉన్నటువంటి ఎత్తు పల్లములను సరిచేసి చదును చేసి సరళము చేయు దేవుడు. నీ మార్గములో చీకటి అంతటిని తొలగించి నీ పాదములు తొట్టిల్లనీయకుండా స్థిరముగా నిలబెట్టు దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన నీ పాదము ఎప్పుడూ కూడా తొట్టిల్లనీయడు. దేవుని యొక్క అడుగుజాడల్లో నీవు నడుస్తున్న విధానమును బట్టి, నీతియుక్తమైన మార్గమును బట్టి నీవెన్నడూ కూడా తొట్టిల్లవు, నీ పాదములు తొట్టిల్లవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని రక్తములో కడగబడి ఉన్నావు. దేవుని మార్గములో నడుచుచున్నప్పుడు నీకు ముళ్ళ పొదలను, గచ్చ పొదలను, శ్రమలు, అనుభవంలో నీవు వెళ్ళుచున్నావేమో. నీవు అధైర్యపడవద్దు, ధైర్యమును కోల్పోవద్దు. ఈ దేవుడిచ్చే మహిమ ఎదుట అవి ఎన్నతగినవి కాదు కనుక ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నా మీద నీవు ఆధారపడినట్లయితే నేను నీ పాదము ఎప్పుడూ కూడా తొట్టిల్లనీయను. కనుక నీవు నేనిచ్చే మహిమ గొప్పదని ఎంచుకొని నా మార్గములో నడవాలి. అప్పుడే నీ పాదములు ఎప్పుడూ కూడా తొట్టిల్లవు. నీవు తిన్నని మార్గములో నడవాలని, చక్కగా నిలబడాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నీకున్న శత్రు భయము చేత నీవు గుండె చెదరి ఉన్నావేమో. నీవు నడుస్తున్న మార్గములో నా శత్రువులు నన్ను వెంబడిస్తారని నీవు
తొట్టిల్లాలని చూస్తున్నావేమో. నీవు ఏమాత్రము కూడా తొట్టిల్లాల్సిన అవసరం లేదు. నీతో ఎవరైతే యుద్ధము చేయడానికి సిద్ధపడి ఉన్నారో వారితో నేనే యుద్ధము చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీ శత్రువులను నేను శత్రువులుగా ఎంచుకొని ఉన్నాను. నీ పగవారిని నేను పగవారిగా ఎంచుకొని ఉన్నాను. నీతో యుద్ధము చేయు వారితో నేనే నిశ్చయముగా యుద్ధము చేసి వారిని అంతము చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నీవనుకొనిచున్నావేమో, నాపై శత్రువులు లేచి ఉన్నారు, నా గతి ఇక మంటి పాలే అని నీవు ఆలోచన చేసి ఉన్నావేమో, ఆశ్చర్యపడి ఉన్నావేమో. ప్రభువైన క్రీస్తు వారి వైపు నీవు చూసినట్లయితే, ఆయన మీద నీవు ఆధారపడినట్లయితే, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఈయన సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఖడ్గమును దూసి నీ శత్రువులను అంతము చేసే కూల్చే దేవుడు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవాయే మన పక్షముగా ఉండగా మనకు భయమెందుకు? నీవు ఏ విధమైనటువంటి గుండి చెదరిన స్థితిలో ఉన్నట్లయితే నీవు ధైర్యము తెచ్చుకో. నీవు వెళ్ళు మార్గములో నీ పాదము తొట్టిల్లనీయకుండా చేసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు. నీకున్న శత్రువులను బట్టి నీతో యుద్ధము చేయు వారితో ప్రభువైన క్రీస్తు వారే యుద్ధము చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. మన పక్షముగా ఉండగా మనకెందుకు భయము? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే నీవు ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు. నీవు బాగుపడుదువు, నీవు తొట్టిల్లవు. నీతో యుద్ధము చేయు వారితో ప్రభువైన క్రీస్తు వారే యుద్ధము చేసి వారిని అంతము చేసి కూల్చే దేవునిగా ఉన్నాడు. ఆమెన్.